వేదిక టీవీ. చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్పై దాడి ఘటన సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో ఈ దాడి చోటు చేసుకుంది. రంగరాజన్ తన ఇంట్లో ఉన్న సమయంలో 20 మంది వ్యక్తులు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించనుండగా ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు. ఇంకా మరికొంతమంది నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ నెల 7వ తేదీన ఈ దాడి జరగ్గా ఇది 2 రోజుల తర్వాత బయటికి రావడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనను రామరాజ్యం కోసం సైన్యాన్ని తయారు చేయాలని ఒత్తిడి తెచ్చారని రంగరాజన్ వెల్లడించారు. అయితే తాను దీనికి సహకరించనని చెప్పడంతో తనపై దాడి జరిగిందని తెలిపారు. తాను రాజ్యాంగబద్ధంగా ముందుకు వెళ్తానని, ఒత్తిళ్లకు లోను కానని స్పష్టం చేసినందుకు ఈ దాడి జరిగినట్లు పోలీసులకు వివరించారు. ఈ దాడి ఘటన శుక్రవారం చోటు చేసుకొనగా ఆలయ బాధ్యతలు వదిలేసి తమ సంస్థలో చేరాలని రామరాజ్య సంస్థకు చెందిన కొంతమంది వ్యక్తులు బెదిరించినట్లు సమాచారం. రంగరాజన్ తండ్రి కూడా ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో స్పందించారు. ధర్మరక్షకులపై దాడులు జరుగుతాయి, రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారు అంటూ వ్యాఖ్యానించారు. ఆయనపై దాడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా ఉన్న హోంమంత్రి, ముఖ్యమంత్రి ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు. హిందూ ధర్మ పరిరక్షకులు కూడా దీనిపై స్పందించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన అర్చకుడు రంగరాజన్ పై దాడి జరగడంతో భక్తులు, హిందూ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడిని ఖండిస్తూ నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్లు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తూ నిందితుల అరెస్టు కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.